हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం। ఈ సంత ప్రతి శుక్రవారం రోజు జరగాల। ఈ పొట్టెల పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం। ప్రతి శుక్రవారం రోజు జరగాల్సింది గురువారం రోజు రాత్రి 9, 10, 11 నుంచి స్టార్ట్ అయిపోతా ఉంది। ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్, రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒకే దూరం అనేది ఉంటుంది। ప్రతి గురువారం రోజు రాత్రికే వచ్చేయాలి। ఇప్పుడు మీరు ఇక్కడ ఇదైతే సంత కనిపిస్తుంది ఇప్పుడు మీకు 8:20 అయింది టైం। సో చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో। 8:20కి 98% సంత, 99% అమ్ముడిపోయినాయి। ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది సంత, మీరు చూస్తున్నారు కదా। రాత్రుల్లోనే ఎక్కువ జరుగుతుంది। నేను కూడా రాత్రి 11 గంటలకు వచ్చాను। ఈరోజు చాలా మంచి ధరలు కనిపించాయి నాకు। రాత్రి 1:30 ఆ టైంలో కొన్ని బ్యాచ్లు అమ్ముడిపోయినాయి। ఆ టైంలో నేను కొద్దిగా తిరుగుతూ వీడియో తీయలేకపోయాను। మంచి ధరలకే 2-3 బ్యాచ్లు చూశాను। అలాగే నేను ఒక 6 కట్టల్ని అడిగాను బేరం। 6 కట్టలు కూడా చాలా మంచి ధరలకు కనిపించాయి। నేను కూడా కొన్నాను। 6 కట్టల్లో ఒక కట్ట నేను కొన్నాను। చాలా మంచి ధర అనేది వచ్చింది। సో పొద్దున్నే అయిపోతుంది అన్నమాట సంత, రాత్రుల నుంచే మొత్తం అయిపోతూ ఉంది। సో మేము ఏదైతే పిల్లలు కొని ఉన్నామో అవి చూపిస్తాం ఈ వీడియోలో। సంతలో ఇక్కడ తీయడానికి ఏం లేదు, 8 గంటలకే మొత్తం అయిపోయింది, సంత, ఇక్కడ ఏం లేదు। సో ఇక్కడ ఉండే పిల్లలు కొన్నామండి మేము మార్కెట్లో। మన బ్రదర్ ఎవరు ధర్మవరం నుంచి వచ్చారు। ఒక 40 పిల్లలు కావాలనేసి ఎక్కువసేపు వెతకలేదు, కష్టపడలేదు। సో నీట్గా పిల్లలు దొరికేసినాయి। ధర మాత్రం చాలా మంచిగా పడింది నాకు తెలిసినంత వరకు। ఇక్కడ కాదు, బయట పల్లెల్లో కాదు, నేను అదే చెప్పేది। 40, 30 అలా కావాలంటే మీరు సంతకు వచ్చేయాలి। 50, 80, 100 అలా కావాలంటే పల్లెల్లోకి రావాలా। సో ఈ పిల్లలు కనుక మనం పల్లెల్లో వెళ్ళేసి ఒక 40 పిల్లలు కావాలి, 30 పిల్లలు కావాలి కనుక అడిగి ఉంటే 26,000, 27,000 చెప్పేవాళ్ళు। ఇక్కడ మనం కొన్న ధర వచ్చేసి 19,500 మీద కొన్నామని చెప్తాను। 19,500 మీద 40 పిల్లలు బండ్లో ఉన్నాయి। తర్వాత మళ్ళీ మాట్లాడిస్తాను అన్న చేత। అన్నకు తెలియదు విషయం, కానీ మాకు పొద్దుటి నుంచి తిరిగి చూసిన వాళ్ళకి మనకి లెక్క వచ్చేసి కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది బేరం వచ్చేటప్పటికి। ఇది వచ్చేసి 19,500 పర్ఫెక్ట్ కాదు, లాభమైన బేరం ఇది, మంచి బేరం సెట్ అయింది। సో ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి అంటే గురువారం రోజు పొద్దున 5 గంటలకు మనం బయలుదేరాం। 6:30 నుంచి రాత్రి 7:30 వరకు మేము బయట పల్లెల్లోనే తిరుగుతున్నాం। నేను మాదా కెమెరా పట్టుకుని ఉన్నాడు, పొద్దుటి నుంచి బయట తిరుగుతున్నాం। బ్రదర్ వచ్చేసి అన్నగారు నబీ రసూల్ అండి, మనకు ధర్మవరం నుంచి వచ్చిన్నారు। సో పొద్దుటి నుంచి మేమైతే తిరిగి చూసాము, మేమైతే పిల్లలు కొన్నామో పల్లెల్లో। నేను పూర్తి వీడియోలో 1-10 సార్లు చెప్పినాను ఈ మాట। పల్లెల్లో వచ్చేవాళ్ళు 20 కావాలా, 30 కావాలా, 15 కావాలంటే సెట్ కావటం లేదు ధరలు। ఇప్పుడు అన్నగారు కొని ఉన్నారు పిల్లలు, ఆయనకి ఎలా ఉన్నాయో తెలియదు, కానీ మాధవ పొద్దుటి నుంచి తిరుగుతున్నాడు, నేను పొద్దుటి నుంచి తిరుగుతున్నాను। మనం ఇప్పుడు దాకా చూసిన పిల్లలతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ బండిలో వేసుండే పిల్లలు, నాకు చిన్న డౌట్ కూడా ఒకటి వచ్చేసింది। అరే ఇంత పెద్ద పిల్లలు వీడు ఈ ధరకి ఇస్తున్నాడు అంటే పిల్లలు ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా ఇంకేదైనా ఉందా అని చెప్పి నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను పైకి ఎక్కి మరీ పిల్లలు చూశాను, పైకి ఎక్కి చూశాను, లోపల చూశాను। మొత్తం 40 పిల్లలు కొన్నాం। 40 పిల్లలు వచ్చేసి ఒక 3 పిల్లలు నేను మళ్ళీ బండిలో మార్చేటప్పుడు నేనే పైకి ఎక్కి చూశాను పిల్లలు మొత్తము। ఒక 3 పిల్లలు కొద్దిగా ఇదిగా ఉన్నాయి, మిగతా 37 పిల్లలు ఒకే వెయిట్ గెయిన్తో ఉంటాయి। వెయిట్ బరువు గురించి మాట్లాడుతున్నాను। సో ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో ఒక 4 కట్టలు చూశాను అన్న కోసం। అడిగిన ప్రతి కట్ట మనకు ఆ ధర ఏదైతే వినిపించిందో చెవికి చాలా కరెక్ట్గా, చాలా తక్కువగానే ఉన్నాయి। నేను వెతికిన ఏదైతే 4 కట్టలు ఉన్నాయి అన్న కోసంగా చాలా తక్కువ కనిపించినాయి। అన్నతో ఒకసారి మాట్లాడదాం, దాని తర్వాత నేను ఫైనల్ ధర ఎంత అయిందో చెప్తాను। अस्सलाम वालेकुम भाई। क्या नाम बताया जना? ఏం పేరు అన్నారన్నా? అటు చూడన్నా, నబీ రసూల్। ఎక్కడి నుంచి మన లొకేషన్? ధర్మవరం। ఈరోజు మీకు నా వల్ల కొద్దిగా ఇది జరిగింది ఏందన్నా, అది ఫోన్ ఉంది, అది అట్టే చెప్పండి, అందరూ చెప్పండి। ఫోన్ తీయలేదు అనేసి అన్నారు। ఫోన్ అస్సలు తీయలేదు అన్న, లాస్ట్ మాధవన్న ఫోన్ చేసి చెప్తే అప్పుడు మాధవన్నతో కనెక్ట్ అయినాం। సో మీ నెంబర్ రాసి పెట్టేశాను నేను, ఒకసారి నెంబర్ రాసుకున్నానంటే శనివారం సాయంత్రానికి మళ్ళీ మేమే తిరిగి కాల్ చేస్తాం ఎవరికైనా కానీ। మీరు బయలుదేరే వాళ్ళు బయలుదేరవచ్చు, నేనే మళ్ళీ సాయంత్రం మీకు కాల్ చేస్తాను। అన్నగారిని కలిశాను, వచ్చాను, పిల్లలన్నీ చూపించాను। బై ఎన్ని గంటలు చూపించాను బై మీకు? అంటే 4 కట్టలు చూసినాం। అంటే చిన్న పిల్ల కూడా చూపించాను, సన్న పిల్లలు చూసినాము, పెద్ద పిల్లలు చూసినాము, మీడియం సైజ్ 3 రకాల పిల్లలు చూపించాను।
వాటి ధరల గురించి వివరించాను. ఈ ధర పిల్ల ఇంత ఉంటుందండి, ఈ వయసు పిల్ల ఇంత ఉంటుంది అనేసి 3 చూపించాను. ఇంకా ఫైనల్గా నాకు నచ్చిన పిల్లలు కొన్ని కనిపించాయి. అది వెళ్ళి అడిగాను నేను. అడిగితే ప్రతి ఒక్కటి కూడా కట్ట ధర రీజన్గానే చెప్పారు నాకు. అడిగినవన్నీ కూడా 20,000, 21,000 అలాగే చెప్పారు. ఇప్పుడు మన బండిలో ఉండే పిల్లలు కూడా చాలా పెద్ద పిల్లలు ఉన్నాయి. వాళ్ళు చెప్పడమే బేరం వచ్చేసి వేరే, అంటే అక్కడ సంతలో కొనేసి అక్కడ వేరే దగ్గర అమ్ముకునే వాళ్ళు బేరం ఆడుతూ ఉంటే విన్నాను. సో రీజన్గా అనిపించింది. సో వాళ్ళు వెళ్ళిపోయేదాకా అక్కడ నిలబడేసి వాళ్ళు వెళ్ళగానే రెండో మాట ఏం లేదు, 19,500 మీద ఫైనల్గా కొనేసాం బ్యాచ్. సో పిల్లలు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో మీ వర్షన్లో ఎలా మీకు సింధనూరుకి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ ఈ పిల్ల ఎంత దొరుకుతుంది మీకు సింధనూరులో? 12,000కి చెప్తాను. సో ఇక్కడ ఒక పిల్ల 12,000. ఈ సైజ్ పిల్ల సింధనూరులో పిల్ల 12,000 దొరుకుతుందంట. ఇది 20,000 పెట్టినా కానీ నేను అన్నాన్ని కన్విన్స్ చేసి నేను కొనేసేవాడిని ఇది. అలాంటి పిల్లలు కానీ నేను అడగడమే 17,000తో అడిగాను. 17 నుంచి 18,500, 19, 19,500 వచ్చి ఆగిపోయాను. సో బెస్ట్గానే దొరికింది. సో హ్యాపీ బై, సంతోషం అన్న. ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాలండి. ట్రాన్స్పోర్ట్ ఇంతకుముందు చూసిన పాత వీడియోలో వచ్చేసి 20 రూపాయలు పర్ కిలోమీటర్ అని చెప్పినాం. లీటర్ మీద 8.80 పైసలు, 8.40 పైసలు పెరిగిందంట డీజిల్ ధర. సో అందువల్ల అందరూ ఛార్జీలు పెంచేస్తున్నారు. 25 రూపాయలు చెప్తున్నారు, కానీ మనం 3 రోజుల నుంచి 23కి అట్లా పంపిస్తున్నాం. సో అది మనసులో పెట్టుకుని స్టాండ్ వచ్చాము. ఓకే. చెట్లు చెట్లు ఉంటాయి. విత్తన పొట్టేళ్ళు చాలా పెద్దగానే భారీగానే కనిపిస్తుంది. సో అందంగా కూడా అలంకరించున్నారు. బక్రీద్ అయి ఉండొచ్చు ఇది. సో చాలా పెద్దగా ఉంది. అన్నాళ్ళు కొని ఉన్నారు. ఏడా ఎక్కడికన్నా ఇది? ఎక్కడికి ఇది? కర్నూలు కోసం వెళ్తా ఉంది. సో ఏదో జాతరకే లేదా మంద మీదకినా? మంద మీదకి. సో ఫుల్ వైట్ ఉండేది కొన్నారా? ఏం దీనికి ఏమైనా స్పెషలా? ఎన్ని పళ్ళ మీద ఉందన్నా ఇది? 4 పళ్ళ మీద ఉంది. సో ఇది బ్రీడింగ్ అనేసి అన్నగారు చెప్తున్నారు. ఇది మన బక్రీద్ కాన్సెప్ట్లో పెంచినది. అలా వెయిట్ ఎక్కువ ఉంది, చాలా వెయిట్ ఎక్కువ ఉంది. 4 పళ్ళ మీద ఉంది, మంద మీద కంటున్నారు. సన్ రైస్ ఇంకా ఇది లేదు. సో ఎంత పడిందన్నా ఇది? ఎంత పడింది ఇది? 46,000. దాన్ని పట్టుకునేసి అక్కడ నిలబడండి. ఏం పేరు అన్నారన్నా? సులేమాన్. సో కర్నూలు. సో గొర్రెలు ఏం కొనలేదు ఇంకా? ఎలా ఉన్నాయి నా గొర్రెల ధరలు? మంచి గొర్రెలు వచ్చున్నాయా? ఉన్నాయి, బాగానే ఉన్నాయా? సరే చూద్దాం వెళ్ళేసి మనం కూడా. సో పొట్టేళ్ళు వచ్చేసి 4 పళ్ళ మీద ఉంది. ఎంతనా చెప్పింది? 46,000కు కొన్న పొట్టేళ్ళు ఇది 4 పళ్ళ మీద. ఓకే అన్న.